గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము పాలిటిక్స్ సబ్జెక్ట్లో ఈ థర్డ్ బిఏకి సంబంధించినటువంటి 5th సెమ్కి పేపర్ 6 చెప్పుకుంటున్నాము. ఈ పేపర్ పేరు ఏంటంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్, అంటే పాశ్చాత్య రాజనీతి తత్వ భావాలు లేదా సిద్ధాంతాలు అనేది ఈ పాఠం మనం. అయితే మనము చెప్పుకోబోయేటువంటి పాఠం ఏంటి? యూనిట్లో ఉన్నాం మనం. యూనిట్ 3లో ఉన్నాం మనం. ఈ యూనిట్ 3లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే మాకియవెల్లీ రాజనీతి భావాలు మానవ స్వభావం అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మాకియవెల్లీ గురించి ఆల్రెడీ నిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. హూ ఇస్ ద మాకియవెల్లీ ఎక్కడ పుట్టాడు, అతను అవలంబించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, అలాగే ఈ మాకియవెల్లీ ఆధునిక యుగ రాజనీతి శాస్త్రవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నాడనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆధునిక యుగం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది అనే అంశాన్ని కూడా నిన్న డిస్కషన్ చేశాం. 1423 ఆ టైంలో తురుష్కులు కాన్స్టాంటినోపుల్పై దండయాత్ర చేయడం వల్ల 1453 కదమ్మా, 1453లో తురుష్కులు దండయాత్ర చేయడంతో ఈ ఆధునిక యుగ పునర్జీవనం జరిగింది అనేసి కొద్దిమంది చెప్పడము, అలాగే కోపర్నికస్, గెలీలియో, న్యూటన్ ఆ కాలంలో సిద్ధాంతాలను వెల్లడించడం వల్ల ప్రపంచంలో ఆధునికత సంతరించుకుందనేసి ఒక భావము, అలాగే ఆ టైంలో ఈ జాన్ గూటెన్బర్గ్ అనే అతను అచ్చు యంత్రాన్ని కనుగొనడం వల్ల గ్రీకుల యొక్క చరిత్ర కావచ్చు, ఆర్థిక సాంఘిక రాజకీయ చరిత్ర ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఈ పుస్తకాల రూపంలో ప్రచురించడం వల్ల గ్రీకుల గురించి ప్రపంచ దేశాలన్నింటికి కూడా తెలిసిందనే నానుడు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది మనం. ఓకేనా? నెక్స్ట్ నేనేం చెప్పుకున్నావు అంటే హూ ద మాకియవెల్లీ ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, అతని యొక్క జీవిత చరిత్ర ఏంటి, మన ఛాన్సలర్స్కి, రెండో ఛాన్సలర్స్కి ఈ కార్యదర్శిగా పనిచేయడము, అతి త్వరగా తక్కువ వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాలను పొందడము, అలాగే ఇటలీ సమకాలీన పరిస్థితుల్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడము, ఇటలీ సమకాలీనటువంటి పరిస్థితులు కూడా మన మాకియవెల్లీ మీద పడడం కూడా జరిగాయి. ఆ ప్రభావానికి లోనైనటువంటి మన మాకియవెల్లీ గారు అనేక రాజనీతి తత్వవేత్తల పుస్తకాలను కూడా ఆయన చదువుతాం జరిగింది. ఈ అన్నిటి వల్ల కూడా ముఖ్యమైనటువంటి 3 గ్రంథాలని ఈయన రచించాడని చెప్పుకున్నాం. అందుకే ఈయన ఆధునిక యుగ రాజనీతి శాస్త్రవేత్తగా చెప్పడం జరిగింది. చెప్పడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆయన రచించినటువంటి ది ప్రిన్స్ అనే గ్రంథం. ది ప్రిన్స్ అనే గ్రంథం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రతిష్టల్ని మాకియవెల్లీకి తెచ్చిపెట్టాయనేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనము ఈ ప్రిన్స్ గ్రంథము ఎన్ని అధ్యాయాలుగా డివైడ్ చేయడం జరిగింది, దాంట్లో ఏ అధ్యాయాల్లో ఏ అంశాల గురించి మాకియవెల్లీ గారు మనకి వివరించారు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. రైట్, ఒకటి చూడండి, రాసుకున్నామా. మొత్తం 3 భాగాలుగా ఈ ప్రిన్స్ అనే గ్రంథాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, 3 భాగాలుగా ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని మన మాకియవెల్లీ గారు డివైడ్ చేసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశం గురించి ఇక్కడ మనకి వివరించడం జరిగింది. రైట్,
అందులో మొదటి భాగంలో ఏం చెప్పాడంటే ఈయన వివిధ రకాల నిరంకుశ ప్రభుత్వాలు అంటే ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. డివైడ్ చేసిన తర్వాత తన మొదటి అధ్యయనంలో ది ప్రిన్స్ అనే గ్రంథంలో మొదటి అధ్యయనంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే వివిధ రకాల నిరంకుశమైనటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి మాకివెల్లి చెప్పాడు. అదేంటంటే రాచరికం అవ్వచ్చు, కూలీల పాలన అవ్వచ్చు, అల్పజన పాలన అవ్వచ్చు, మోక పాలన అవ్వచ్చు, ప్రజాస్వామ్యం అవ్వచ్చు. ఈ ప్రభుత్వ రకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి వివరణ ఇచ్చాడు. అంటే ఈ ప్రభావం ఎలా పడింది అంటే రెండో ఛాన్సలర్స్కి కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఈయన కూడా అనేక రాజ్యాంగాల్ని అధ్యయనం చేశాడు ఈయన అని నిన్న చెప్పుకున్నాం. అవునా? బెల్జియం వెళ్ళడం కానీ, ఇంకా ఫ్రాన్స్, ఆయా తదితర దేశాల్ని రెండో ఛాన్సలర్స్తో పాటు ఈయన కూడా పర్యటించడం వల్ల అనేక ప్రభుత్వాలని ఈయన కళ్ళారా చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈయన ది ప్రిన్స్ అనే గ్రంథంలో మొదటి భాగంలో వివిధ రకాల ప్రభుత్వాలంటే ఏంటి, అవి ఏ విధంగా అమలవుతాయి, ఏ ప్రభుత్వం అయితే రాజ్యానికి అనుకూలంగా ఉంటుంది అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మొదటి భాగంలో వివరించడం జరిగింది. రైట్, ఇక రెండవ భాగం. రెండో భాగంలో విదేశీ బలగాలపై ఆధారపడకుండా సొంత రెండో భాగంలో ఏం చెప్పాడంటే రాజు అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీ యొక్క సైన్యంపై బలగాలపై ఆధారపడకూడదు అనేసి రెండో భాగంలో చెప్పాడు. ఆ రాజు సొంత సైన్యాలపై ఆధారపడాలి, సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రెండో భాగంలో చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు పరదేశీ యొక్క సైన్యం మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మన మీద దాడి చేయడము ఆ రాజ్యాలకి చాలా సులువైనటువంటి పని, వ్యవహారము. లేదంటే మనం వాళ్ళు చెప్పిన విధంగా, అంటే మనకి ఎవరైతే రక్షణ కల్పిస్తున్నారో సైన్యపరంగా వాళ్ళు పెట్టేటువంటి షరతులు, కండిషన్స్కి మనము తలగ్గవలసి వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రాజు అనేవాడు సొంత బలగాల్ని, సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ది ప్రిన్స్లో మాకివెల్లి రెండో భాగంలో ఈ అంశం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇంకేం చెప్పాడంటే మూడవ భాగం గురించి కూడా వివరించాడు. మూడవ భాగంలో ఇది అతని అసలు సిద్ధాంతం. మూడవ భాగంలో అతని యొక్క విధానం ఏం చెప్పాలనుకున్నాడని చెప్పాడు. మానవ స్వభావం గురించి వివరించాడు. మానవ స్వభావం,
రాజు రాజుకు రాజుకు సలహాలు అనే అంశాన్ని ఇక్కడ మనకి వివరించాడు. అర్థమైందమ్మా? అంటే మూడో భాగంలో ఏం చెప్పాడంటే ఈయన మానవ స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని వివరిస్తూ రాజుకి ఇవ్వవలసినటువంటి సలహాలు ఏంటనేది ఈ ప్రిన్స్ గ్రంథంలో వివరించాడు. రాజు అంటే ఎలా ఉండాలి, రాజుకు ఏ విధమైనటువంటి వ్యవహారాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా ది ప్రిన్స్ అనే గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకి వివరించడం జరిగింది. రైట్, ఓకే. నెక్స్ట్ మానవ స్వభావం ఏంటనేది మనం పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి చూద్దాం. మానవ స్వభావం. ఈ మానవ స్వభావంలో ఒక్కొక్క పాయింట్ చెప్తూ దానికి వివరిస్తూ ఉంటాను, మీరు రాసుకోండి 1 by 1. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాసుకోండి, మానవుడు ఏ రకంగా ఉంటాడనేది ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది. మానవుడు ఒకసారి రాయండి. మానవ స్వభావం బలహీనత, మానవుని యొక్క స్వభావము బలహీనత, అవివేకము, మోసం వంటి సమ్మేళనము. ఓకేనమ్మా? అంటే మనిషి యొక్క నిజస్వరూపం ఏంటనేది మాకియవెల్లి తన గ్రంథం ద్వారా చెప్పాడు. మనిషి అనేవాడు ఒక మోసకారి, ఒక అవివేకవంతుడు, బలహీనవంతుడు. ఏవైనా ప్రపంచంలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నింటినీ కలగలిపితే పుట్టినటువంటి వ్యక్తే మానవుడు అనేది మాకియవెల్లి యొక్క అభిప్రాయము. అందుకే ఈయన ఈ గ్రంథంలో మానవుని చెడాపెడా తిట్టేశాడు. ఏవైతే ప్రపంచంలో ఎన్ని దుర్బుద్ధులు ఉన్నాయో అన్ని దుర్బుద్ధుల్ని కలిపేస్తే పుట్టినటువంటి వ్యక్తే మానవుడు అనేసి మాకియవెల్లి చెప్పాడు. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. అందులో 1, మానవుడు స్వార్థపరుడు. ఇతడు స్వార్థానికి, స్వలాభానికి. మానవుడు స్వార్థపరుడు, ఇతడు స్వార్థానికి, స్వలాభానికి, ఎంతటి దురాగతానికైనా పాల్పడతాడు. మానవుడు స్వార్థపరుడు మరియు ఇతడు స్వార్థానికి, స్వలాభానికి, ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతాడు. ఇది మనిషి యొక్క మొదటి లక్షణంగా మన మాకియవెల్లి గారు భావించడం జరిగింది. మానవుడంట పుట్టుకతోనే స్వార్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. తన స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎంతటి దుర్మార్గమైన పని అయినా సరే చేయడానికి వెనుకాడడు. కానీ అతనికి లాభం చేకూరాలి, నాకు మంచి జరగాలి అంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధపడతాను అనేది ఈ మాకియవెల్లి యొక్క భావం. ఏదైనా చేస్తాడు మనిషి తనకు లాభం ఉంటే, తన స్వప్రయోజనం కోసం. లాభం జరుగుతుంది అని చెబితే ఎంతటి దుర్మార్గ పని చేయడానికైనా సరే సాహసిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మాకియవెల్లి మొదటి పాయింట్ చెప్పడం జరిగింది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, మానవుని తన యొక్క తండ్రిని చంపిన వాడినైనా సరే మర్చిపోతాడు, కానీ తన ఆస్తిని కాజేసినటువంటి వ్యక్తిని మర్చిపోడంట మానవుడు. అర్థమవుతుందమ్మా? తండ్రిని రాసుకోండి.
తండ్రిని చంపిన వ్యక్తినైనా మర్చిపోతాడు కానీ తండ్రిని చంపిన వ్యక్తినైనా మర్చిపోతాడు కానీ తన ఆస్తిని కాజేసినటువంటి వ్యక్తి పరిస్థితిలో కూడా విడిచిపెట్టడు. ఇది మానవ స్వభావంలో రెండవ అంశము. అంటే మానవుని యొక్క గుణం ఏంటనేది మనకి ఈయన ప్రిన్స్ గ్రంథంలో వివరించాడు. ఏంటది? మనమంట మనుషులంట మన తండ్రిని చంపేసిన వాడిని కాలక్రమంగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తామంట. మర్చిపోతాం, కొన్నాళ్ళకి అతను ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ మన ఆస్తిని కాజేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలమండి. ఆ రకమైనటువంటి పగ ఉంటుందన్నమాట. అంటే ఆస్తి అంటే అంత ఆస్తి అన్నా సంపద అన్నా డబ్బు అన్నా అంత యావగింపుతో ఉంటాడు మనిషి. మానవుడి స్వభావం అది. ఎప్పుడూ కూడా ప్రాకులాడుతూ ఉంటాడు డబ్బు కోసం, ఆస్తి కోసం. ఎప్పుడూ కూడా తర్జన భర్జన పడతా ఉంటాడు లైఫ్ అని చెప్పేసి మాకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక మూడో పాయింట్ రాసుకోండి. మానవుడు చేపల చిత్తుడు. మానవుడు చేపల చిత్తుడు. మానవుడు చేపల చిత్తుడు, ద్రోహ బుద్ధి కలిగిన వ్యక్తి. అంటే ద్రోహం చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఓకేనమ్మా? చేపల చిత్తుడు అంటే ఏంటి? అక్వేరియంలో కానీ కొలంలో కానీ చేపలు చూశారు మీరు? ఒక కొలంలో అంటే చెరువులో కానీ అక్వేరియం, చేపల అక్వేరియం వస్తుంది ఉంటాయి కదా, అక్వేరియంస్ అంటారు కదా వాటిని. వాటిలో కానీ చేపను చూశారా మీరు? చేప యొక్క మార్గం ఏ రకంగా ఉంటుంది? చేప యొక్క మార్గము, అది బయలుదేరేటువంటి స్థానము కానించి అది అనుకున్నటువంటి స్థానానికి రీచ్ అవుద్దా? రైట్, వెరీ గుడ్. అంటే చేపలు చిత్త స్వభావం కలిగినటువంటి వ్యక్తి మనిషి. చేప ఏం చేస్తూ ఉంటుందంటే అలా పైన ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. గమనించండి. మళ్ళీ ఏం చేస్తుందంటే పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ఎదరికి వెళ్తుంది, మళ్ళీ ఆ పక్కకి వెళ్తుంది, మళ్ళీ ఈ పక్కకి ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క స్వభావం చేపల చిత్తు కలిగినటువంటి వ్యక్తి. మనిషి యొక్క గుణము స్థిరంగా ఉండదు అనేది దీని యొక్క భావం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతనికి లాభం జరగాలి, ఏ కార్యక్రమం అయినా సరే. ఎదుటివాడు నష్టపోయినా పర్లా, కానీ ఇతను బాగుపడాలి అనే గుణం మనిషిలో ఉంటుంది. అది ఎక్కడైనా చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ సైకాలజీ అని చెప్పింది మానవ స్వభావం అక్షరాల 100%. ఇది యాజ్ ఇట్ ఈజ్గా దింపేసాడు ప్రిన్స్ గ్రంథం. మనిషి అంటే ఏంటి అనేది ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా చెప్పినటువంటి వ్యక్తి వెళ్ళి. మనిషి పుట్టికే స్వార్థంతో స్టార్ట్ అవుతుందంట. స్వార్థంతో స్టార్ట్ అయ్యి స్వార్థంతోనే చనిపోతాడు. నేను చెప్పినటువంటి సిద్ధాంతం అది. స్వార్థ బుద్ధి కలవైనటువంటి వ్యక్తి. స్వార్థ బుద్ధి అంటే ఏంటి? ఎదుటోడు బాగుపడితే మనం ఒప్పుకోం. ఇది 100%. ఎవడో ఒప్పుకోడు. ఎందుకంటే సార్ మీరు ఒప్పుకోరా, లేదంటే మేమెందుకు ఒప్పుకోవండి, నేను ఒప్పుకోను. ఇది పైనుంచి వచ్చేటువంటి మాట మాత్రమే. ఇది అర్థమైందా మీకు? పైకి మాత్రమే మనం ఇలా చెప్పుకుంటాం, కానీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎదిగితే మనం ఒప్పుకోం, మనం ఎదిగితే వాళ్ళు ఒప్పుకోరు. అవునా కదా? ఇది ఎక్కడైనా జరిగితే అన్నయ్య ఎదిగితే తమ్ముడు ఒప్పుకోడు, తమ్ముడు ఎదిగితే అన్నయ్య ఒప్పుకోడు. ఫ్రెండ్షిప్లో కూడా ఇలాగే ఉంటుంది. కానీ మానవ జన్మ ఇంతే. అలా స్వార్థ బుద్ధి గలవాడు ఎల్లవేళలా స్వార్థంతోనే ఆలోచిస్తాడు. తనకి మంచి జరిగిందంటేనే సహాయం చేస్తాడు.
లేదా ఈరోజు సహాయం చేశాడు అంటే నీ నుంచి రేపు పొద్దున ఏదో కోరబోతున్నాడు. ఇలా ఎల్లవేళలా మనిషి స్వార్థం అనే ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాసుకోండి. మానవుడు మోసకారి. మానవుడు దురాశాపరుడు. మానవుడు దురాశాపరుడు. శిక్షలంటే భయం. ఓకేనమ్మా. మాకివెల్లి గారు ఏమన్నారంటే మానవుడు దురాశాపరుడు అనేసి ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి? మనిషికి ఆశ ఎక్కువ. ఎవరినైనా గమనించండి. ఏం చేయాలనుకుంటారు? రూపాయి పెట్టుబడి పెట్టేసి ₹1,00,000 సంపాదించేయాలి. చూడండి, ఈ మధ్య ఇటువంటి వాటిని క్యాష్ చేసుకుంటున్నారు జనం చాలా మంది. అలాగా 10,000 పెడితే ఒక కాసు బంగారం ఇచ్చేస్తామంట, వస్తూ ఉంటారు. అంటే ఇది ఆలోచించడం. మనిషికి ఆశలు ఎక్కువ. దురాశాపరుడు. ఆడు 10,000కి కాసు బంగారం ఎందుకు ఇస్తున్నారు? మార్కెట్లో 40,000. వీడు 10,000కే తెచ్చి ఎందుకు ఇస్తున్నాడంటే ఆడేం చెబుతాడంటే దుబాయ్ నుంచి తెచ్చాం, అక్కడి నుంచి తెచ్చాం, నాకు అవసరమయ్యి నేను అమ్మేస్తున్నాను, రకరకాల కారణాలు చెబుతా ఉన్నాడు. అంటే మోసం చేసేవాడు ఆడు మనిషే, ఈడు మనిషే. ఇలా కారణాలు చెప్పి ఏం చేస్తా ఉంటాడు? ఆ బంగారాన్ని మనకు అంటగడతాడు. ఆడు తీరా వెళ్ళేటప్పుడు అది ఏమవుతుందంటే ఇనుమవుతుంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనిషి ఆశాపరుడు. ఎల్లవేళలా కూడా ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలి, సులువైన మార్గాల్లో డబ్బులు సంపాదించేయాలి, కొటేశ్వరుని అయిపోవాలి, ఆస్తులు సంపాదించేయాలి. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఏమైపోకూడదు, కానీ డబ్బు చేయాలి. ఈ విధమైనటువంటి సిద్ధాంతాన్ని మానవుడు అవలంబిస్తాడని చెప్పేసి ద ప్రిన్స్లో మాకివెల్లి చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇంకోటి నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? మానవుడు శిక్షలంటే భయం. ఓకేనా? మానవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి చిన్న శిక్ష అయినా సరే భయమే. అంత క్రూరంగా ఆలోచిస్తాడు, అంత మనుషులు మోసం చేసేస్తాడు, దుర్బుద్ధి కలవాడు. కానీ శిక్షలంటే మాత్రం వెనకడుగేస్తాడు, భయం ఎక్కువ. నెక్స్ట్ తను చనిపోతాను అనేటప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు. రైట్. నెక్స్ట్ ఇంకోటి, మానవుడు పిరికివాడు, అసంతృప్తిపరుడు. మానవుడు పిరికివాడు, అసంతృప్తిపరుడు. కామాలు పెట్టుకోండమ్మా. మానవుడు పిరికివాడు, అసంతృప్తిపరుడు, సంఘ వ్యతిరేక చర్యలే అధికంగా చేస్తూ ఉంటాడు. మానవుడు సంఘ వ్యతిరేక పనులు లేదా కార్యక్రమాలే అధికంగా చేస్తాడు. ఇన్ని స్వార్థ బుద్ధులు అవన్నీ ఉన్నా సరే మానవుడు పిరికివాడు, భయం ఎక్కువ. శిక్షల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే పిరికివాడిగా ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సంఘ వ్యతిరేక చర్యలకే ఎక్కువగా పాల్పడతాడు వ్యక్తి. అంటే ఈజీ ఎర్నింగ్ మనీ, సులువుగా డబ్బును ఎలా సంపాదించాలి అది ఆలోచిస్తాడే తప్పించి 99% పీపుల్, మానవుడు డబ్బుని అతి సులువుగా ఏ రకంగా సంపాదించవచ్చు అని ఆలోచిస్తారు తప్పించి కష్టపడి సంపాదిద్దాము, పైకి ఎదుగుదాము అనేటువంటి వ్యక్తులు చాలా అరుదు. దీని ప్రకారం
అర్థమైందా? రూపాయి పెట్టుబడి పెట్టకూడదు, కానీ డబ్బు సంపాదించేయాలి, ఆస్తి సంపాదించేయాలి అనే భావంతో ప్రతి మానవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది. కష్టపడితే టైం పడుతుంది. ఏం కాన్సెప్ట్? మనుషుల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కష్టపడితే టైం పడుతుంది. రోజు కూలి పనికి వెళ్ళామనుకోండి, ఏం చేయొచ్చు? 300, 400, 500 వస్తాయి. ఈ 300, 400 కూడబెట్టి ఎన్ని సంవత్సరాలు కూడబెడితే మనకి ₹1,00,000 అవుతుంది అని ఆలోచిస్తాడు మనిషి. అంటే అక్రమమైన మార్గాల ద్వారా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా పాల్పడతాం. ఇప్పుడు మనకి బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఇవి చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నడపడతాయి. ఓకేనా? కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారు, మనుషులు సారా కాస్తారు. అవునా? ఇది చట్ట వ్యతిరేకమా కాదా? చట్ట వ్యతిరేకం. కానీ డబ్బులు మాత్రం ఈజీ, మరి మనీ ఎర్నింగ్. ఆ సారాలో ఏం కలుపుతాడు? స్పిరిట్ కలుపుతాడు, రకరకాలైనటువంటి రసాయనాలు కలుపుతాడు. ఒక ₹50 సారా ప్యాకెట్ అమ్ముతున్నాం. ఆ సారా తాగి ఆ మనిషి కిడ్నీలు కొట్టేయడమో, లేకపోతే లివర్ పాడైపోతామో, గమ్ము చచ్చిపోతాడు. చచ్చిపోయినా పర్లేదండి, ఆడి దగ్గర నుంచి ఒక ₹50 రావాలి. ఇది మనిషి యొక్క స్వార్థ బుద్ధి. ఆడు తయారు చేసినటువంటి సారా అతను తాగి చచ్చిపోయినా పర్లేదు, కానీ అతని దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఇతను సంపాదించాలి, ఇతను బాగుండాలి. ఇదే మానవుని యొక్క కోరిక. ఇలాగే కదా గంజాయి విషయం అవ్వచ్చు, మత్తు పదార్థాలు. గంజాయి ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ఏజెన్సీ ఏరియాలో వాటి పెడుతూ ఉంటారు. ఇది మానవులందరికీ కూడా హానికరమైందే, కానీ అతనికి ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాయి. ఈ గంజాయిని పండించేసి కోసేసి ఇచ్చేస్తే కనుక బోల్డ్ డబ్బులు వస్తాయి. అనుకున్న దానికన్నా రెట్టింపు త్రిపులు వస్తాయి. అంటే ఈజీ మనీ ఎర్నింగ్ అంటే సులువుగా డబ్బుని సంపాదించడం కోసమే ఎప్పుడు పాకులాడుతూ ఉంటాడు మనిషి. కష్టపడే తత్వం మనిషిలో ఉండదు. అవసరమైతే పని ఎగ్గొట్టడానికైనా చూస్తాడు తప్పించి పని చేయాలంటే, ఇప్పుడు పని చెయ్యాలని ఉండదు, పని చేసి డబ్బు సంపాదించాలనే వ్యవహారం మాత్రం ఇతరులో ఉండదు. ఎందుకంటే పని చేసి డబ్బు సంపాదించాలంటే, ఎదగాలంటే కష్టం. మోసంతోనే ఎప్పుడు ఏదో ఒకటి జయించాలి. మనిషి ఎప్పుడు కష్టపడడానికి ఉపయోగపడదు. ఇతను సుఖపడాలి, డబ్బు వచ్చేయాలి, ఈ రకంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, మానవుడు స్వేచ్ఛాజీవి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మానవుడు ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటాడు. నిరంకుశంగా వ్యవహరించడం కానీ, ఇంకొక వ్యక్తి ఇతన్ని ఏమన్నా అనడం కానీ, లేదా కొన్ని ఆంక్షలు విధించడం కానీ, ఇవి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడం. పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కోరుకుంటాడు. తన ఇష్టానుసారంగా మెలగడానికి ఎప్పుడూ కూడా ఎల్లవేళ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం, ఒకళ్ళు చెప్పినటువంటి విధంగా వ్యక్తులు ఉండడం అనేది చాలా కష్టం, అరుదు. మనిషి ఇప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాడు. స్వేచ్ఛగా నివసించాలి, స్వేచ్ఛగా ఉండాలి అనేది మనిషి యొక్క భావం అనేసి మన ప్రిన్స్ గ్రంథంలో మాకివెల్లి చెప్పడం. లాస్ట్ చివరి పాయింట్ ఏంటంటే, మానవుడు నిరంతరం పరస్పర అనుమానాల మధ్య మునిగి తేలుతూ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాడు. అంటే మానవుడు నిరంతరం పోటీ పడుతూ ఉంటాడు.
ఏ విషయంలో అయినా సరే. చూడండి, మనకి మన క్లాస్లో ఒక అమ్మాయి ఫస్ట్ వచ్చిందనుకో, ఆ అమ్మాయి అందరికీ యాంటీ అయిపోతుంది. అంటే పైకి మాత్రం ఏం జరుగుతుందంటే కంగ్రాచులేషన్, హాయ్ ఫస్ట్ వచ్చేవా అని అంటుంది. కానీ లోన ఏ విధమైన అంటే కొత్తలు ఆడిపోద్దన్నమాట. నేను ఫస్ట్ రాకండి ఈ అమ్మాయి ఫస్ట్ వస్తాం ఏంటి, ప్రార్థన జరుగుతాయి. ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ఫెయిల్ అయిపోవాలి, పాస్ అవ్వకూడదు, ఫస్ట్ రాకూడదు. అంటే నిరంతరం ఎప్పుడూ కూడా ఒక స్వార్థ బుద్ధితో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ పోటీతత్వం ఎక్కువ. ఎవరి దగ్గర కూడా కింద ఉండడానికి వ్యక్తి సహించడం, ఇతని మాటే చెల్లాలి, ఇతర వ్యక్తులు ఇతని మీద పై ఏంటది రిప్రజెంటేషన్ చేస్తానంటే కుదరదు, ఒప్పుకోడు. ఎప్పుడు కూడా పోటీ, నిరంతర పోటీ. సంపాదించాం ₹1,00,000 అనుకున్నాం, ₹1,00,000 సంపాదించాం. కాదు, ఆడెవడికి 2 కోట్లు ఉన్నాయి అంటే ఆ 2 కోట్లు సంపాదించాం. ఇంకోటికి 3 కోట్లు ఉన్నాయి, కారు ఉంది, బంగారం ఉంది. అలా నెక్స్ట్ ఇంకేం చేస్తాడంటే పోటీ తత్వం, అందరితో కూడా పోటీ. ఆ పోటీలో ప్రాణం తీయడానికైనా సరే వెనకాడు వ్యక్తి. రాజకీయాలు చూస్తున్నాం కదా, రాజకీయ అధికారం కోసం ప్రాణాలు తీసేస్తాం. డబ్బు కోసం ఏది ₹100, ₹200 డబ్బుల కోసం మనిషి ప్రాణాలు తీసేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకేనా? ఈ రకంగా మానవ స్వభావం గురించి మాకి వెళ్ళి మనకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.